భద్రాచలంలో గోదావరి వరదలు ఎప్పుడు ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్ జూలై ఆ నెలలు సాధారణ పరిస్థితి ఉన్నా కానీ ఆగస్టు సెప్టెంబర్లోనే ఎక్కువగా ఉంటాయి. ప్రధాన కారణం అల్పపీడనం సంబంధించి ఎఫెక్ట్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సంబంధించిన ప్రాంతాల్లో ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా ఈ అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు సంబంధించి కురుస్తుంటాయి. ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ ఎత్తున వరదలు సంబంధించి వచ్చిన సందర్భంలో ఈ భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి మనం ఒకసారి చూసుకుంటే మహారాష్ట్ర సంబంధించిన ప్రాంతంలో మరఠవాడతో పాటుగా చాలా వరకు ఆ చుట్టుపక్కల సంబంధించిన ఏరియాలకు సంబంధించి భారీ వర్షాలు కురిస్తే అక్కడి నుంచి వచ్చే ఇంద్రావతి ప్రాణహిత కలిసి గోదావరిలోకి కలుస్తుంది. దీంతో అక్కడి నుంచి వచ్చే ఫ్లోటింగ్ సంబంధించి పెరుగుతూ వస్తుంది. ఏకంగా పైనుంచి వచ్చే ఫ్లడ్ సంబంధించి సిచ్యువేషన్ అంటే కందకుర్తి మీదుగా వచ్చే ఫ్లడ్ ఒక భయంకరంగా ఉంటుంది. దీంతో గోదావరి ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ రావడం అనేది గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సంబంధించి ఛత్తీస్గఢ్ సంబంధించి ఒరిస్సాలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సంబంధించి శబరి ఫ్లోటింగ్ గోదావరి ఎప్పుడైతే భద్రాచలంలో 55 అడుగులు దాటిందంటే అది ఖచ్చితంగా శబరి ఎఫెక్ట్ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో వచ్చే శబరి ఎఫెక్ట్ అనేది అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. గోదావరిలో ఏదైతే శబరి ఫ్లోటింగ్ కలుస్తుందో శబరిది అది ప్రమాదకర స్థాయిలో దాటి 60 అడుగులు కూడా దాటిన సందర్భంలో గతంలో సంబంధించి చూసాం. ఈ 2022లో కూడా 70 అడుగులు దాటడానికి భద్రాచలంలో ప్రధాన కారణం శబరి సంబంధించిన ఫ్లోటింగ్ అప్పుడు భారీ ఎత్తున ఉంది. ఈసారి కూడా శబరి ఫ్లోటింగ్ అంతే ఉన్నా కానీ అనూహ్యంగా మళ్ళీ వర్షాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తగ్గుముఖం పడటంతో కూడా కొంత ఫ్లోటింగ్ అనేది తగ్గి 56 అడుగుల వద్ద వచ్చి చేరిన తర్వాత తిరిగి తగ్గుముఖం పడుతూ వస్తుంది. అయితే ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం మనం ఆదిలాబాద్ నుంచి చూస్తే భద్రాచలం వరకు ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరికీ ఆగస్టు సెప్టెంబర్ అనేది కొంత ఆందోళన సంబంధించి కలిగిస్తుంటుంది. దాదాపుగా ఆదిలాబాద్ నుంచి మనం భద్రాచలం వరకు చూసుకుంటే 185 గ్రామాల వరకు ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఉంటుంది. భద్రాచలం సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి దాదాపుగా 58 గ్రామాల పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మొత్తం 180 పైన గ్రామాలకు కూడా ఈ వర్షాకాలం సీజన్కి సంబంధించి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఒక బిగ్గుబంటూ ఒక ఆందోళన కూడా గడపాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు ప్రతి ఏడాది వర్షాకాలం సీజన్ ఎప్పుడు గడిచిపోతుందా అన్న ఒక ఆందోళన వారిలో నెలకొనడానికి ప్రధాన కారణం ఈ గోదావరికి సంబంధించిన ఫ్లడ్ సిచ్యువేషన్. గత కొన్నేళ్లుగా కూడా వాళ్ళు ఈ బాధలకు సంబంధించి పడుతూ వస్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడు ఈ వరదలు గోదావరికి సంబంధించి వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా కీలకంగా పనిచేస్తూ వస్తాయి. ఒక రకంగా వీరికి ఒక రక్షణ కవచం లేక అది గ్రామాల ప్రజలకు రక్షణ కవచం లేక కూడా ఈ 2 టీమ్స్ అనేవి పనిచేస్తూ వస్తున్నాయి. వాళ్ళే దాదాపుగా 5-6 టీమ్స్ పైన ఉంటాయి. భద్రాచలం సంబంధించిన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు వారు వచ్చి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం సురక్షిత అంటే సీరియస్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు రిస్క్ ఆపరేషన్ చేసి వారిని కాపాడడం జరుగుతూ వస్తుంది. ఈ దారి సిచ్యువేషన్ మాత్రం 56 అడుగులు వచ్చిన తర్వాత కొంత ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి కూడా అందుబాటులో ఉన్న కొంత 60 అడుగులు దాటకపోవడం కూడా ప్రమాదకరం నుంచి బయట పడ్డారని చెప్పాలి. ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ అల్పపీడనం సంబంధించిన ఎఫెక్ట్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సంబంధించిన ప్రాంతంలో ఉండడమే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సీజన్లో మళ్ళీ 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించే అవకాశం ఉంటుంది. అయితే ఎల్నినో ఎఫెక్ట్తో కొంత వర్షాలు సంబంధించి తగ్గుతూ పట్టిన నేపథ్యంలో ఈసారి కొంత తక్కువగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కూడా గోదావరి ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉందన్నది కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.